టీఎస్పీఎస్సి గ్రూప్ 1 జియోగ్రఫీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో మనం భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని గురించి చర్చించుకుంటున్నాం. ఈ భౌగోళిక స్వరూపాన్ని 5 రకాలుగా వర్గీకరించుకున్నాం. మొదటిది హిమాలయాలు, రెండవది ఉత్తర మైదానాలు, మూడవది ద్వీపకల్ప భారతదేశం, నాలుగవ విభాగం కోస్తా మైదానాలు, ఐదవ విభాగం దీవులు. ఇందులో మొదటిదైనటువంటి హిమాలయాల్లో మనం 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకటి ట్రాన్స్ హిమాలయాస్, రెండవది హిమాలయన్ రేంజెస్, హిమాలయ శిఖరాలు లేదా పర్వతాలు, మూడవది వచ్చి ఈస్టర్న్ హిమాలయాస్ అంటే పూర్వాచల్ కొండలు అంటాం దీన్ని. ఈస్టర్న్ హిమాలయాస్ లేదా పూర్వాచల కొండలు. ఇందులో ట్రాన్స్ హిమాలయాల గురించి మనము గత సెషన్లో చర్చించుకోవడం జరిగింది. రెండవ విభాగమైనటువంటి హిమాలయ శిఖరాలు, హిమాలయన్ రేంజెస్, ఇది కూడా ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అభ్యర్థులు అధికంగా ఇందులో కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఒక స్ట్రక్చర్డ్గా ఇస్తున్నాం. మామూలుగా అభ్యర్థులందరూ కూడా బిట్ టు ఆన్సర్ చదివి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అట్లా కాకుండా ఇప్పుడు మనము హిమాలయాలను ఈ విధంగా వర్గీకరించుకున్నాం. ట్రాన్స్ హిమాలయాలు, హిమాలయన్ రేంజెస్, పూర్వాచల్ కొండలు 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. మొదటి దాంట్లో ట్రాన్స్ హిమాలయాల్లో 4 ఉన్నాయి. ఏమున్నాయి? కారాకోరం, లడక్, జస్కర్, కైలాష్ రేంజెస్. ఇక హిమాలయన్ రేంజెస్కి వచ్చేసరికి ఇక 3 ఉన్నాయి. సో ఈ విధంగా ఒక స్ట్రక్చర్డ్గా చదువుకొని వచ్చినట్లయితే జీవితంలో ఎప్పటికీ మర్చిపోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. రేపు మీరు పెద్దనక మీ పిల్లలకు కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మనం బిట్టు ఆన్సర్ చదువుకున్నామంటే అది మనకే కన్ఫ్యూజన్ ఉంటుంది. అట్లా ఎవ్వరు కూడా బిట్టు ఆన్సర్ చదవద్దండి. మనం ఏదైతే స్ట్రక్చర్ ఇక్కడ చేస్తున్నామో దాని ప్రకారం చేయండి. అప్పుడు ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంత కన్ఫ్యూజ్ చేసినా మనం కన్ఫ్యూజ్ కాం. ఇక్కడ హిమాలయన్ రేంజెస్లో మొదటిది గ్రేటర్ హిమాలయాస్, రెండవది మిడిల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్, మూడవది శివాలిక్ పర్వతాలు. ఈ గ్రేటర్ హిమాలయాస్ని కనుక పరిశీలించినట్లయితే ఈ గ్రేటర్ హిమాలయాస్కి కూడా మరలా అనేక రకాలైన పేర్లు ఉన్నాయి. గ్రేటర్ హిమాలయాస్కి వీటిని హిమాద్రి అంటాం. ఇక ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి పర్వతాలు ఇవి. ఇంత ఎత్తైన పర్వతాలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేవండి. వీటి యొక్క సగటు ఎత్తు కనుక చూసినట్లయితే యావరేజ్ ఎలివేషన్ వచ్చి ఒక 6100 మీటర్లు ఎత్తుంటాయి. అబవ్ మెయిన్ సీ లెవెల్, సముద్ర మట్టానికి 6500 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇక ఎక్స్టెన్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించి ఉన్నాయని చూస్తే జమ్మూ కాశ్మీర్లోని నంగా పర్బత్ నుంచి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, జమ్మూ కాశ్మీర్లోంచి నంగా పర్బత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని ఏఆర్పిఆర్లోని నంగా పర్బత్ నుంచి నంచా బర్వా వరకు ఉన్నాయి. ఉన్నటువంటి హిమాలయాస్లో కంటిన్యూస్గా ఉన్నటువంటి హిమాలయాలు ఎక్కడా కూడా ఎటువంటి అంటే కోత లేకుండా, తెగువ లేకుండా, ఎక్కడా కూడా విడిపోకుండా కంటిన్యూస్గా ఉన్నటువంటి హిమాలయాలు గ్రేటర్ హిమాలయాస్. ఇవి 2400 మీటర్ల పొడవు ఉంటాయి. ఈ గ్రేటర్ హిమాలయాస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన 10 శిఖరాల్లో 7 శిఖరాలు ఈ గ్రేటర్ హిమాలయాస్లోనే ఉంటాయి. మొదట మనం చూసాం అత్యంత ఎత్తైన శిఖరాలు. రెండవది K2 ఆర్ గాడ్విన్ ఆస్టిన్ అని చెప్పాం. అది ఎక్కడ ఉందంటే కారాకోరం పర్వత శ్రేణిలో ఉంది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది అది. ఇక అత్యంత ఎత్తైన శిఖరమైనటువంటి మౌంట్ ఎవరెస్ట్, ఇది కనుక చూసినట్లయితే దీని యొక్క మొత్తం ఎత్తు
8850 మీటర్లు సముద్ర మట్టం నుంచి, 8850 మీటర్ల సముద్ర మట్టం నుంచి. సో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ గ్రేటర్ హిమాలయాస్లో ఉంది. ఇది నేపాల్లో ఉంది. దీనికి గల పేరు, నేపాలీస్ దీన్ని ఏమని పిలుస్తారంటే సాగర్ మాత అంటారు. అంటే గాడెస్ ఆఫ్ ద స్కై, గాడెస్ ఆఫ్ ద స్కై అంటాం, సాగర్ మాత. దీన్ని టిబెటన్స్ ఏమని పిలుస్తారంటే చోములాంగ్మా అంటారు, చోములాంగ్మా అంటాం టిబెటన్స్. అలాగే చైనీస్ ఏమని పిలుస్తారంటే దీన్ని కోమ్లాంగ్మా, కోమ్లాంగ్మా. సో గాడెస్ ఆఫ్ ద స్కై సాగర్ మాత అంటే, కోమ్లాంగ్మా అంటే మదర్ ఆఫ్ ద వరల్డ్, మదర్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి తల్లి. మౌంట్ ఎవరెస్ట్ని ఈ విధంగా పిలుస్తున్నారు. దీన్ని మొట్టమొదటిసారిగా 1841లో సర్ జాన్ ఎవరెస్ట్ అనే ఆయన గుర్తించడం జరిగింది. అప్పట్లో ఈయన సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్ 1841లో. దీనికి ఏమని పేరు పెట్టాడంటే ఆయన పీక్ 15 అని పేరు పెట్టాడు. తర్వాత 1865లో ఆయన జ్ఞాపకార్థం దీనికి ఎవరెస్ట్ అనే శిఖరం పెట్టారు, మౌంట్ ఎవరెస్ట్. ఆయన జ్ఞాపకార్థానికి మౌంట్ ఎవరెస్ట్ అని పేరు పెట్టారు. ఇక ఈ గ్రేటర్ హిమాలయాస్లో ప్రత్యేకంగా మనం చదువుకోవాల్సిన అంశం ఏమిటంటే దీంట్లో చాలా కనుమలు ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ పాసెస్. ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ కనుమలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్గా మనం కనుక జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే ఒకటి వచ్చి బూర్జిల్ పాస్, బూర్జిల్ కనుమ ఆర్ బూర్జిల్లా కనుమ అంటాం. ఇక్కడ లా అంటేనే కనుమ అని అర్థం, లా మీన్స్ పాస్. మనకు బూర్జి కనుమ అనాలి, కానీ అలవాటు ప్రకారం బూర్జిల్లా కనుమ, తర్వాత జోజిల్లా కనుమ ఇలా అంటున్నాం మనం. సో రెండవ కనుమ వచ్చి జోజిల్లా కనుమ, జోజిల్లా పాస్. సో వీటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మొదటిది బూర్జిల్లా కనుమ వచ్చి కాశ్మీర్ వ్యాలీని సెంట్రల్ ఆసియాతో కలుపుతుంది, కాశ్మీర్ లోయని మధ్య ఆసియాతో కలుపుతుంది ఇది. రెండవది జోజిల్లా కనుమ శ్రీనగర్ని లేతో కలుపుతుంది, శ్రీనగర్ని లే, లడాఖ్లో ఉండేటువంటి లేని జమ్మూ కాశ్మీర్లో ఉండే శ్రీనగర్ని రెండింటిని కలిపే లోయ ఏమిటంటే జోజిల్లా పాస్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాసెస్ ఇవి రెండు. ఇక జమ్మూ కాశ్మీర్ తర్వాత రెండవ రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కనుమ మొదటిది వచ్చి బారాలచ్చాలా కనుమ. ఈ బారాలచ్చాలా కనుమ లేని మనాలిని కలుపుతుంది. ఇది కనెక్ట్స్ మనాలి విత్ లే, లేని మనాలిని కలుపుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రవాణా మార్గం ఉంది. ఇది లేని మనాలిని కలిపే రోడ్ వే ఏంటంటే ది హయ్యెస్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వే ఇన్ ద వరల్డ్. ఈ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి రెండవ కనుమ షిప్కీలా పాస్. షిప్కీలా కనుమ యొక్క ప్రత్యేకత ఏమిటంటే సట్లెజ్ నది భారతదేశంలోనికి ఈ కనుమ గుండా ప్రవేశిస్తుంది. మనం సింధు నది యొక్క ఉపనదులు చూసుకున్నట్లయితే పైన సింధు నది ఉంటే దక్షిణాగ్రాన సట్లెజ్ నది ఉంటుంది. ఇది టిబెట్లో పుడుతుంది. టిబెట్లో నుంచి హిమాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి తర్వాత భారతదేశంలోకి వస్తే ఆ సట్లెజ్ నది ఈ షిప్కీలా పాస్ కూడా హిమాచల్ ప్రదేశ్లో గుండా ప్రయాణిస్తుంది. నెక్స్ట్ మూడవది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి పాసెస్ని కనుక మనం చూసినట్లయితే మొదటిది నితి పాస్, నితి కనుమ. ఇది ఉత్తరాఖండ్ని టిబెట్ని కలుపుతుంది. నితి కనుమ ఉత్తరాఖండ్ని టిబెట్ని కలుపుతుంది. రెండవది
మనా పాస్, మనా కనుమ. ఇది కూడా ఉత్తరాఖండ్ని టిబెట్నే కలుపుతుంది. మూడవది దెబ్సా పాస్, దెబ్సా కనుమ. ఇది కులు వ్యాలీకి, కులు లోయకి, స్పితి లోయకి మధ్యలో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో ఉండేటటువంటి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇది దెబ్సా పాసు కులు వ్యాలీకి, మనా పాస్కి స్పితి వ్యాలీకి మధ్యలో వెళ్తుంది. ఇది లైస్ మధ్యలో ఉంటుంది. ఇది నెక్స్ట్ లిపు లేక్ పాస్, లిపు లేక్ కనుమ. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇండియాకి, చైనాకి, నేపాల్కి మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా ఉంటుంది. ఇది కనుక ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ పాస్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ బౌండరీ ఇన్ బిట్వీన్ 3 నేషన్స్, ఇండియా, చైనా మరియు నేపాల్. ఈ మూడింటికి మధ్యలో ఉండే పాస్ ఏమిటంటే లిపు లేక్ పాస్. దాని తరువాత ఉత్తరాఖండ్, తర్వాత సిక్కిం. సిక్కింలో ఉన్న కనుమ నాథూలా పాస్, నాథూలా కనుమ. ఈ నాథూలా కనుమ ఏం చేస్తుందంటే సిక్కింకు తూర్పున ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక వేసవి విడిది కేంద్రం ఉంది అక్కడ, కాలింపాంగ్. సిక్కింకు తూర్పున ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో డార్జిలింగు, కాలింపాంగు అనేవి ప్రధాన వేసవి విడిది కేంద్రాలు. అందులో కాలింపాంగ్ సమ్మర్ రిసార్ట్ ఏదైతే ఉందో, సిటీ ఏదైతే ఉందో, దాన్ని టిబెట్లోని లాసాని కలుపుతుంది. నాథూలా పాస్ కనెక్ట్స్ కాలింపాంగ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ విత్ లాస్ ఆఫ్ టిబెట్. నెక్స్ట్ జిలీప్లా కనుమ, జిలీప్లా పాస్. ఈ జిలీప్లా పాస్ ఏం చేస్తుంది, గ్యాంగ్టక్ని లాసాతో కలుపుతుంది. సో ఇది సిక్కింలో ఉన్నటువంటి పాసెస్, నాథూలా పాసు, జిలీప్లా పాసు. తరువాత రాష్ట్రం వచ్చి అరుణాచల్ ప్రదేశ్. దీంట్లో ఉన్న కనుమలను కనుక పరిశీలించినట్లయితే బొమిడాలా కనుమ, బొమిడాలా పాస్. రెండవది యాంగ్ యాప్ పాస్, యాంగ్ యాప్ కనుమ. మూడవది దిహాంగ్ పాస్, దిహాంగ్ కనుమ. ఈ బొమిడాలా పాస్ ఏం చేస్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ని తీసుకెళ్ళి లాసాతో కలుపుతుంది. ఏఆర్పిఆర్ని లాసాతో కలుపుతుంది. యాంగ్ యాప్ కనుమ చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కనుమ. రివర్ బ్రహ్మపుత్ర ఎంటర్స్ ఇంటూ ఇండియా త్రూ దిస్ పాస్. మనం మ్యాప్లో కనుక చూసినట్లయితే ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇది ద పాస్ ఆఫ్ బ్రహ్మపుత్ర నది. ఈ విధంగా ప్రయాణించే బ్రహ్మపుత్ర నది సడన్గా యూటర్న్ తీసుకొని యాంగ్ యాప్ కనుమ గుండా, ఇది యాంగ్ యాప్ కనుమ గుండా భారతదేశంలో ప్రయాణిస్తుంది. దీని తర్వాత దిహాంగ్ పాన్ చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాస్. ఇక్కడ దిహాంగ్ ఉంటుంది, ఇది యాంగ్ యాప్ అయితే ఇది దిహాంగ్ కనుమ. ఈ దిహాంగ్ కనుమ ఏం చేస్తుందంటే ఇటువైపు ఉండే మియన్మార్కి, ఇటువైపు ఉండే ఈశాన్య భారతదేశానికి మధ్య సరిహద్దుగా ఉంటుంది దిహాంగ్ కనుమ. మయన్మార్లోకి అరుణాచల్ ప్రదేశ్లో నుంచి ప్రవేశించాలంటే ఉన్న మార్గం, ప్రధానమైన మార్గము దిహాంగ్ కనుమ. ఇవి గ్రేటర్ హిమాలయాస్లో ఉన్నటువంటి కనుమలు. దీని తరువాత గ్రేటర్ హిమాలయాస్లో ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైన అంశం హిమాలయ శిఖరాలు. అత్యంత ఎత్తైన హిమాలయ శిఖరాలు మనం చెప్పుకున్నాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలు ఎక్కువగా ఉన్నటువంటి
పర్వత శ్రేణి అంటే అది గ్రేటర్ హిమాలయ పర్వత శ్రేణి. దీనికే మరొక పేరు హిమాద్రి అని కూడా పెట్టుకున్నాం. దాంట్లో మొట్టమొదటి పర్వతం వచ్చి శిఖరం వచ్చి మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ 8650 మీటర్లు దీని ఎత్తు. ఎక్కడుందంటే నేపాల్లో ఉంది. రెండవది K2. హిమాలయ శిఖరాల్లో K2 వచ్చి మాత్రం ఇది కారాకోరం శ్రేణిలో ఉంటుంది. ఇది గ్రేటర్ హిమాలయ పర్వత శ్రేణి కాదు, కానీ ఎత్తైన శిఖరాలు, అత్యంత ఎత్తైన శిఖరాలను చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చెప్పుకుంటున్నాం. K2 కారాకోరం శ్రేణి 8611 కిలోమీటర్లు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది ఇది. మూడవది కాంచనజంగా 8598 మీటర్లు. ఇది సిక్కింలో ఉంటుంది. నాలుగవది మకాలు. ఇది 8481 మీటర్లు. మకాలు వచ్చి నేపాల్లో ఉన్న శిఖరం. ఐదవది ధవళగిరి. 8172 మీటర్లు. ఇది కూడా నేపాల్లో ప్రాంతం ఉంది. ఇక ఆరవది వచ్చి ఎత్తైన శిఖరము నంగా పర్బత్. ఇందా చెప్పుకున్నాం, గ్రేటర్ హిమాలయాసు జమ్మూ కాశ్మీర్లోని నంగా పర్బత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని నంచాబర్ వరకు విస్తరించి ఉన్నాయని చెప్పాం. ఈ నంగా పర్బత్ యొక్క ఎత్తు 8126 మీటర్లు. ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగమే. తరువాత నందాదేవి ఉత్తరాఖండ్ 7817 మీటర్లు, ఉత్తరాఖండ్. తర్వాత కామెత్, ఇది కూడా ఉత్తరాఖండ్లో భాగమే. దీని యొక్క ఎత్తు వచ్చి 7756 మీటర్లు. తర్వాత నంచా బర్వా తెలిసిందే, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇది వచ్చి 7754 మీటర్లు. తర్వాత వచ్చి బద్రీనాథ్ తెలిసిందే, ఇది ఉత్తరాఖండ్లో భాగం, ఉత్తరాఖండ్. నెక్స్ట్ వచ్చి కేదార్నాథ్, ఇది కూడా ఉత్తరాఖండ్లోదే. సో హిమాలయస్ పర్వతం మొత్తం మీద హిమాలయ పర్వతాలన్నింటిలో కనుక చూసినట్లయితే అత్యంత ఎత్తైనటువంటి శిఖరాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిది మౌంట్ ఎవరెస్టు, నేపాలు. వీటి యొక్క ఎత్తులు ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని సందర్భాలలో సివిల్స్లో మాదిరిగా ఒక 4 శిఖరాలు ఇచ్చి వీటిని వాటి యొక్క ఎత్తుల ప్రకారం వరుస క్రమంలో అమర్చండి అనడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎత్తుల్ని. కాకపోతే ఈ ఆర్డర్ మాత్రం తప్పనిసరిగా బైహార్ట్ చేస్తే మంచిది, మకప్ చేస్తే చాలా మంచిది. ఏదో ఒకరోజు దీనివల్ల ఉపయోగం ఉంటుంది. సో ఎత్తైన శిఖరాల్లో మొదటిది మౌంట్ ఎవరెస్ట్, నెక్స్ట్ K2 లేదా గాడ్విన్ ఆస్టిన్, మూడవది కాంచన్జంగా, మకాలు, ధవళగిరి, నెక్స్ట్ నంగా పర్బత్, నందాదేవి, కామెత్తు, నంచాబర్వా, బద్రీనాథ్, కేదార్నాథ్. ఇవి హిమాలయాలకు సంబంధించినటువంటి శిఖరాలు. ప్రపంచం మొత్తం మీద కనుక చూసినట్లయితే అత్యంత ఎత్తైన శిఖరాల్లో మనం వరుస కనుక చూసినట్లయితే మరలా మౌంట్ ఎవరెస్టే మొదటిది. మౌంట్ ఎవరెస్టే మొదటిది. రెండవది K2 గాడ్విన్ ఆస్టిన్. మూడవది వచ్చి లోట్స్, LHOTSE లోట్స్. ఇది టిబెట్కి నేపాల్కి మధ్యలో బార్డర్లో ఉంటుంది లోట్స్. నాలుగవది వచ్చి మకాలు. సో మౌంట్ ఎవరెస్ట్ K2 వచ్చింది ఇక్కడ. ఇక్కడ మూడవ ప్లేస్లో కాంచన్జంగా ప్లేస్లో ఒక శిఖరం వచ్చింది. అది ఏమిటంటే లోట్స్ శిఖరం. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలు ఇవి. ఓకేనా? సో గ్రేటర్ హిమాలయాస్ని కనుక మనం ఒక్కసారి మొత్తం మీద పరిశీలించినట్లయితే ఇవి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాలు. యావరేజ్ ఎలివేషన్ సగటు ఎత్తు వచ్చి 6100 మీటర్ల నుంచి ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 6100 మీటర్ల ఎత్తు ఉంటుంది సగటు ఎత్తు. వీటికి గల మరొక పేరు ఏంటంటే హిమాద్రి. గ్రేటర్ హిమాలయాస్ గల మరొక పేరు హిమాద్రి. వీటినే టిబెటన్ హిమాలయాస్ అని కూడా అంటారు కొన్ని సందర్భాల్లో.
ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించి ఉన్నాయంటే జమ్మూ కాశ్మీర్లోని నంగా పర్బత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లో నంచాబర్ వరకు విస్తరించున్నాయి. వీటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలన్నీ కూడా ఎక్కువగా గ్రేటర్ హిమాలయాస్లోనే ఉన్నాయి, హిమాద్రిలో ఉన్నాయి. వీటి మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అప్పట్లో 1841లో సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అయినటువంటి సర్ జాన్ ఎవరెస్ట్ అనే ఆయన వీటి మీద విశేషమైనటువంటి కృషి చేశాడు. ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి మన చరిత్రలో కూడా ఎవరు కూడా పర్వతాలు చేసిన వ్యక్తి ఎవరు కూడా లేరు. అంత గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఆయన. సో ఆయన కనిపెట్టిన వివరాల ప్రకారం, ఆయన సాధించిన వివరాల ప్రకారం అత్యంత ఎత్తైన శిఖరం ఏమిటంటే అప్పట్లోనే ఎప్పటికీ అదేనండి, మౌంట్ ఎవరెస్ట్ 8850 మీటర్లు. దీనికి గల పేర్లు మనం చూసాం. సాగర్మాత అన్నాం, చోమ్లాంగ్మా అన్నాం, కోమ్లాంగ్మా అన్నాం. తర్వాత దీని పేరుని 1860లో దీని పేరుని మార్చాం. ఏమని మార్చామంటే మౌంట్ ఎవరెస్ట్ అని పెట్టాం. 1841లో దీన్ని కనిపెడితే ఆ జాన్ ఎవరెస్ట్ యొక్క జ్ఞాపకార్థం దీని పేరుని ఏంగా మార్చామంటే ఎవరెస్ట్గా మార్చాం. అత్యంత ఎక్కువగా కనుమలు ఉన్నటువంటి హిమాలయాలు కూడా గ్రేటర్ హిమాలయాస్ మనం చూసాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో బూర్జిల్ కనుమ, జోజిల్లా కనుమ. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో బారాలచ్చాలా కనుమ, షిప్కీలా కనుమ. షిప్కీలా కనుమని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సట్లెజ్ నది భారతదేశంలోనికి హిమాచల్ ప్రదేశ్ గుండా ఈ నది ఆ కనుమ గుండా ప్రయాణిస్తుంది. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో నితి పాసు, మనా పాసు, దెబ్సా పాసు, లిపు లేక్ పాసు. ఇక్కడ లిపు లేక్ పాస్ని గుర్తుపెట్టుకోండి. అన్ని పాసెస్ ఏ రాష్ట్రంలోనే గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా లిపు లేక్ పాస్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇది ట్రై జంక్షన్ పాస్. అంటే ఇండియాకి, చైనాకి, నేపాల్కి మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ పాసు. తర్వాత సిక్కింలో ఉన్నటువంటి పాసెస్ ఇక్కడ మనం చూసినట్లయితే నాదులా కనుమ, జిలీప్లా కనుమ. నాదులా కనుమ ఏం చేస్తుందంటే కాలింపాంగ్, వెస్ట్ బెంగాల్లో ఉండే కాలింపాంగ్ని లాసాని, టిబెట్లో ఉండే లాసాని కలుపుతుంది. అలాగే జిలీప్లా పాసు గ్యాంగ్టక్ని, లాసాని కలుపుతుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కనుమల్లో ప్రధానమైన 3 కనుమలు చూసాం. బొమిడాలా కనుమ, తర్వాత యాంగ్ యాప్ పాసు, దిహాంగ్ పాసు. యాంగ్ యాప్ పాస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే రివర్ సట్లెజ్ భారతదేశంలోనికి ఈ నది గుండా, ఈ లోయ గుండా ప్రయాణిస్తుంది, ఈ కనుమ గుండా. ఇక దిహాంగ్ కనుమ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మయన్మార్ని, భారతదేశాన్ని లేదా ఈశాన్య భారతదేశాన్ని కలిపేటటువంటి కనుమ ఇది. ఇక హిమాలయ శిఖరాలు కూడా మనం చూసాము. ఈ శిఖరాలన్నీ కూడా మనం తప్పనిసరిగా వరుస ప్రకారము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రపంచంలో నుండి ఎత్తైన శిఖరాలను కనుక చూసినట్లయితే మొదటిది మౌంట్ ఎవరెస్ట్, రెండవది K2, మూడవది లోట్స్, ఇది టిబెట్కి, నేపాల్కి మధ్య ఉన్నటువంటి కనుమ. నాలుగవది వచ్చి మకాలు శిఖరము. ఇక దీని తరువాత అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గ్రేటర్ హిమాలయాస్లు మనం 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. హిమాలయన్ రేంజెస్ని 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. హిమాలయన్ రేంజెస్ని మనం 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. మొదటిది గ్రేటర్ హిమాలయాస్ అయితే రెండవది మిడిల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్. వీటికే గల మరొక పేరు హిమాచల్ శ్రేణులు అంటాం. గ్రేటర్ హిమాలయాస్కి ఉన్న పేరేమో హిమాద్రి, మిడిల్ హిమాలయాస్కి, లెసర్ హిమాలయాస్కి ఉన్న పేరేమో హిమాచల్. దీన్నే లోయర్ హిమాలయాస్ అని కూడా అంటారు. ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ కావకూడదండి. లోయర్ హిమాలయాస్ని గుర్తించండి అంటాడు. ఒక్కొక్కసారి మ్యాప్ ఇచ్చి ఇలా ఇచ్చేసి ఇక్కడ హిమాలయాస్ ఇచ్చేసి ఇలా ఇస్తాడండి. సివిల్స్లో ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ ఇది. యాస్పిరెంట్స్ సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సివిల్స్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎగ్జామ్స్ రాస్తుంటారు, అది సర్వసాధారణం. ఇక్కడ 4, 5 లేదా కొన్ని హిమాలయాస్ ఇచ్చేసి వాటిని గుర్తించమని అడగడం జరుగుతుంది. ఇక్కడ మొట్టమొదటి ఉందంటే పైన ఉన్నది కారాకోరం, దాని తర్వాత లడాక్, దాని తర్వాత జస్కర్, ఇది కైలాస్. ఈ 3 ఏమిటంటే హిమాలయన్ రేంజెస్, హిమాలయన్ శిఖరాలు, హిమాలయ పర్వతాలు. ఈ హిమాలయ పర్వతాలని మనం 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఏమిటంటే అవి మొదటిది గ్రేటర్ హిమాలయాస్,
రెండవది మిడిల్ హిమాలయాస్ లేదా లెస్సర్ హిమాలయాస్, నాలుగవది శివాలిక్స్, మూడవది దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు రాసిన వాటిలో చివరిది శివాలిక్స్. సో లోయర్ హిమాలయాస్ అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం, అంటే లోయర్ కదా, చాలా కింద ఉన్నది కదా, శివాలిక్స్ కదా అనుకుంటాం. కానీ లోయర్ హిమాలయాస్ దేంటిని అంటారంటే హిమాలయన్ రేంజెస్లో ఉన్న మూడింటిలో గ్రేటర్ హిమాలయాస్ పైదైతే రెండవది మిడిల్ హిమాలయాస్ని లోయర్ హిమాలయాస్ అంటారు, లెస్సర్ హిమాలయాస్ అని అంటాం. దాని దిగువది శివాలిక్స్. ఓకేనా, రైట్. తర్వాత వీటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది శివాలిక్ పర్వతాలకి కింద ఉన్నటువంటి శివాలిక్ పర్వతాలకి పైన ఉన్నటువంటి గ్రేటర్ హిమాలయాస్కి మధ్యలో ఉంటుంది ఇది. తర్వాత యావరేజ్ ఎలివేషన్ కనుక చూసినట్లయితే సగటు ఎత్తు యావరేజ్ ఎలివేషన్ కనుక చూసినట్లయితే 3500 నుంచి 4500 మీటర్లు ఉంటుంది అబవ్ మెయిన్ సీ లెవెల్. సముద్ర మట్టానికి అబవ్ ఎంఎస్ఎల్ సముద్ర మట్టానికి 3500 నుంచి 4500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీని యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ మిడిల్ హిమాలయాస్ లేదా లెస్సర్ హిమాలయాస్కి ఉన్నటువంటి స్టీప్ స్లోపు హిమాలయాల్లో ఏంట్లో కూడా మనం చూడలేం. అన్ని హిమాలయన్ రేంజెస్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిమాలయన్ రేంజెస్ హ్యావ్ స్టీప్ స్లోప్స్ అంటాడు. అవి మిడిల్ హిమాలయాస్ లేదా లెస్సర్ హిమాలయాస్. అంటే వీటి యొక్క వాల్ ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది, ఇలా ఉంటుంది. తరువాత వీటిని మరలా మిడిల్ హిమాలయాస్ అని పరిశీలించినట్లయితే ఇది ఒక కంటిన్యూస్ రేంజ్ కాదు, ఇలా 2 రేంజెస్గా ఉంటుంది. ఇది ఈ పైన ఉన్న రేంజ్నేమో పీర్ పంజాల్ రేంజ్ అంటాం, పీర్ పంజాల్ రేంజ్. కింద ఉన్న రేంజ్నేమో దోల్దార్ రేంజ్ అంటాం, దోల్దార్ కనుమ దోల్దార్ శ్రేణి. ఈ మిడిల్ హిమాలయాస్ లెస్సర్ హిమాలయాస్ అనేవి 2 విభాగాలుగా విభజించబడ్డాయి. పైన ఉన్నదాన్నేమో పీర్ పంజాల్ రేంజ్, కింద ఉన్నదాన్నేమో దోల్దార్ రేంజ్ అంటాం. ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఈ పీర్ పంజాల్ రేంజ్ అనేది కంప్లీట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. దీని యొక్క మొత్తం పొడవు 300 కిలోమీటర్లు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ హిమాలయాలు అన్నింటిలో కూడా అత్యంత పొడవైన హిమాలయాలు ఏమిటంటే అది పీర్ పంజాల్ రేంజ్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రేంజ్ ఇన్ ద ఎంటైర్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మొత్తం హిమాలయాలన్నింటిలో కూడా ఇది అత్యంత పొడవైనటువంటి రేంజ్. ఈ పీర్ పంజాల్ రేంజ్లో ఉన్నటువంటి కనుమలను కనుక మనం చూసినట్లయితే ఒకటి బిదిల్ పాసు, రెండవది గోలబ్గర్ పాసు. బిదిల్ కనుమ, రెండవది గోలబ్గర్ కనుమ. ఇక ఈ పీర్ పంజాల్ రేంజ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే కృష్ణగంగా అనే ఒక చిన్న నది ఉందండి. ఇది జేలం నది యొక్క ఉపనది, జేలం నది యొక్క ఉపనది. ఈ కృష్ణగంగా నది తర్వాత సింధు నది యొక్క ఉపనది చేనాబ్ నది, ఈ 2 కూడా పీర్ పంజాల్ రేంజ్ గుండా ప్రయాణిస్తాయి, పీర్ పంజాల్ రేంజ్ తాకుతూ ప్రయాణిస్తాయి. మరి ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటంటే పీర్ పంజాల్ రేంజ్లో ఉన్నటువంటి మైదానాలని ఖరేవా మైదానాలు అంటారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత సారవంతమైనటువంటి మైదానాలు ఖరేవా మైదానం. ఇంతకంటే సారవంతమైన మైదానాలు ఎక్కడా లేవు. సో ఈ జేలం నది ఏం చేసిందంటే పీర్ పంజాల్ రేంజ్ని తాగుతూ ప్రయాణిస్తూ ఆ పైన ఉన్నటువంటి సారవంతమైన మట్టిని అంతా కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఇంతకుముందు లేక్స్ ఉండేవండి. ఈ పీర్ పంజాల్ రేంజ్ నుంచి వచ్చిన సారవంతమైన మట్టి అంతా కూడా జేలం నది ద్వారా ఇక్కడ నిక్షేపించబడి ఇక లాకస్టిన్ ప్లెయిన్స్ అంటాం. అంటే సరస్సులు సారవంతమైన మట్టి చేత కప్పబడి ఏర్పడినటువంటి మైదానాలు ఇవి. ఈ లాకస్టిన్ ప్లెయిన్స్ ఏర్పడినాయి. వీటికే లోకల్గా ఏం పేరు ఉందంటే ఖరేవా మైదానాలు అంటాం. ఈ ఖరేవా మైదానాలు ప్రపంచంలో అత్యంత సారవంతమైన మైదానాలు. ఈ కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఈ మైదానాల్ని దేనికోసం ఉపయోగిస్తున్నామంటే సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు సాగు చేయడము, తరువాత ఇంకా వాల్నట్స్, ఓకేనా, అలాంటి ప్రత్యేకమైనటువంటి హై వాల్యూ అంటే అధిక ధరనిచ్చేటువంటి
పంటల్ని పండిస్తారు దీంట్లో. సో కుంకుమ పువ్వు అనేది చాలా విలువైనటువంటి పంట. వీటితో పాటుగా కొన్ని ప్రాంతాల్లో యాపిల్ని కూడా పండించడం జరుగుతుంది. సో మొత్తం మీద చూసినట్లయితే హిమాలయన్ రేంజెస్లో రెండవ విభాగమైనటువంటి పీర్ పంజాల్ శ్రేణి, దౌల్దార్ శ్రేణి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ మిడిల్ హిమాలయాస్ లేదా లెసర్ హిమాలయస్ యొక్క సగటు ఎత్తుగా చూసినట్లయితే 3500 నుంచి 4500 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇవి రెండుగా విభజించబడ్డాయి. పీర్ పంజాల్ శ్రేణి, దౌల్దార్ శ్రేణిగా విభజించబడ్డాయి. పీర్ పంజాల్ శ్రేణి యొక్క ప్రత్యేకత చూసాము. ఇది కంప్లీట్గా కాశ్మీర్లోనే ఉంటుంది. ఈ పీర్ పంజాల్ రేంజ్ గుండా ప్రయాణించే నదులు కనుక చూసినట్లయితే కృష్ణగంగా నది, ఇది జీలం నది యొక్క ఉపనది, తర్వాత చీనాబ్ నది, ఈ రెండూ కూడా సారవంతమైనటువంటి మైదానాలను ఏర్పరిచాయి ఈ పీర్ పంజాల్ శ్రేణి గుండా ప్రయాణిస్తూ. వీటి గుండా మైదానాల గుండా ఈ మైదానాల ద్వారా ఏర్పడినటువంటి ఈ నదుల ద్వారా ఏర్పడినటువంటి మైదానాల్ని కరేవా మైదానాలు అంటున్నాం. ఈ కరేవా మైదానాలు ప్రపంచంలోని అత్యంత సారవంతమైన మైదానాలు. ప్రపంచంలోని అత్యధికంగా కుంకుమ పువ్వును పండించే ప్రాంతం కూడా ఈ ప్రాంతమే. ఈ మైదానాలు దేని ద్వారా ఏర్పడ్డాయంటే జీలం నది ఎగువ ప్రాంతాల నుంచి తీసుకువచ్చినటువంటి మన్నుని ఆ కింద ఉన్న సరస్సుల్లో కప్పడం ద్వారా, పూడ్చడం ద్వారా ఏర్పడినటువంటి మైదానాలు ఇవి. ఈ అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా ప్రతి పాయింట్ పిన్ పాయింట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కానీ మీరు ప్రిలిమ్స్లో వచ్చే ప్రశ్నల్ని ఆన్సర్ చేయగలరు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు.